Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రీసైక్లింగ్ ప్లాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి అసలు అది దేని గురించి, మరి అగ్రిమెంట్ ఎవరితో కుదుర్చుకోవడం జరిగింది, ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ప్లాన్ ఫర్ రీసైక్లింగ్ ఎల్ఐబీస్ అండ్ ఈ వేస్ట్ ఇన్ ఉత్తరాఖండ్. ఎల్ఐబీస్ అంటే ఏంటి గైస్? ఎల్ఐబీస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లిథియం అయర్న్ బ్యాటరీస్. లిథియం అయర్న్ బ్యాటరీస్ రాబోయే ఈవీస్ లో మొత్తం ఈ లిథియం అయర్న్ బ్యాటరీసే కదా వాడేది. ఎస్, మరి దాని గురించే ఈరోజు టాపిక్. ఓకే రైట్. మరి దీంట్లో అసలు ఈ అగ్రిమెంట్ లో ఎవరు భాగస్వాములు ఫస్ట్ అనేది మనము మాట్లాడుకుందాం. ది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ విచ్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద వచ్చే టెక్నాలజీ డెవలప్మెంట్ వాళ్ళు రెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తోని ఒక ఎంఓయు ఆర్ అగ్రిమెంట్ లోకి రావడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే దీస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ కమర్షియల్ ప్లాంట్ ఫర్ రీసైక్లింగ్ ఎల్ఐబీస్. ఈ ఎల్ఐబీస్ ని, దట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ని రీసైకిల్ చేసే ఒక కమర్షియల్ ప్లాంట్ ని ఉత్తరాఖండ్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి టిడిబి, దట్ ఈస్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళిద్దరూ కలిపి ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి టెక్నాలజీ ఇండిజీనియస్ టెక్నాలజీ, ఫారెన్ టెక్నాలజీ ఏం తేవట్లేదు, మన దగ్గరే ఇండిజీనియస్ టెక్నాలజీని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు? లిథియం అయాన్ బ్యాటరీస్ ని రీసైకిల్ చేయడానికి, అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇండియాలో కలెక్ట్ చేయబడ్డ ఎలక్ట్రానిక్ వేస్ట్ ని రీసైకిల్ చేయడానికి ఈ అగ్రిమెంట్ అనేది కుదరడం జరిగింది. ఓకే, మరి ఇది ఎక్కడ పెడుతున్నారు? సితార్గంజ్, ఉత్తరాఖండ్ లోని సితార్గంజ్ అనే ఒక ఏరియాలో దీన్ని పెట్టడం జరుగుతుంది. మరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 15 crores, బడ్జెట్ తక్కువే, 15 crores. అంటే కంపారిటివ్లీ 15 కోట్లు తక్కువ అమౌంట్ అని నేను చెప్పట్లేదు. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కి 15 crores అనేది తక్కువ అమౌంట్ అన్నట్టు చెప్తున్నాను. మరి అసలు ఇది ఎందుకోసం పెడుతున్నారు అంటే ఏదైనా రీజన్ ఉండాలి కదా. రీజన్ ఏంటంటే ఈ ఎల్ఐబీస్, దట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది, లిథియం ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, మన దగ్గర అవైలబిలిటీ లేదు ప్రస్తుతానికి. మొన్న అక్కడక్కడ దొరికిన జార్ఖండ్, మన జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడక్కడ దొరికిన ఇంకా వెలికవుతే తీయట్లేదు కదా మనం. సో మనము ఆ లిథియం ని మొత్తంగా ఇంపోర్ట్ చేసుకున్నాం, దానివల్ల మన డాలర్స్ ఖర్చు అవుతున్నాయి కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే టు రెడ్యూస్ దట్ ఇంపోర్ట్ ఆఫ్ లిథియమ్స్, అండ్ మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటున్నాం కదా ఈ క్రూషియల్ మినరల్ రిసోర్స్ కోసము. మరి దాన్ని తగ్గించడానికే ఈ ప్లాంట్ ని పెట్టబోతున్నారు. రీసైకిల్ చేసిరనుకోరి ఎంతో కొంత అవైలబిలిటీ అనేది మన దగ్గర మనకే దొరుకుతుంది కదా. సో ఆటోమేటిక్ గా అప్పుడు మనము వేరే దేశాల మీద ఇంపోర్ట్స్ కోసము, ఈ లిథియం ఇంపోర్ట్స్ కోసము ఆధారపడేయడము తగ్గుతుంది. మరి ఇందాక చెప్పాను ఇండిజీనియస్ టెక్నాలజీ వాడబోతున్నారు, మన దేశం యొక్క సొంత టెక్నాలజీని వాడబోతున్నారు అని చెప్పాను కదా. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే, ఇది మన టిఎస్పిఎస్సి ఏపీఎస్సి వాళ్ళకి ఇద్దరికి ఇంపార్టెంటే. దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అని హైదరాబాద్ బేస్డ్. ఇది హైదరాబాద్ లో ఉంది. మరి వీళ్ళు ఈ ఎల్ఐబీస్, దట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ని ఎఫిషియెంట్ గా రీసైకిల్ చేసే టెక్నాలజీని వీళ్ళే కనుగొనడం జరిగింది. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ CMET, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఓకే, మరి దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ రా మెటీరియల్ అయిన లిథియం కోసము మనం ఆధారపడడం అనేది, మనం ఇప్పుడు కార్లల్లా అన్నిట్లల్లా రేపు పొద్దున ఈ లిథియమే కదా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టెక్నాలజీలో. ఎస్, మరి ఆధారపడడం అనేది తగ్గుతుంది. ఒక ఎస్టిమేట్ ప్రకారం అరౌండ్ 78% ఆఫ్ ఈ వేస్ట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆర్ నాట్ బీయింగ్ కలెక్టెడ్.
మొత్తం ఎలక్ట్రానిక్ వేస్ట్ లో 78% అనేది అసలు కలెక్టే చేయట్లేదట మన వాళ్ళు. అంటే కలెక్ట్ చేసి ఇలా రీసైక్లింగ్ అనేది అసలు వాడడమే లేదంట. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలాంటివి దేశవ్యాప్తంగా ఒక 10-15 పెడితే అప్పుడు ఆటోమేటిక్ గా ఎలక్ట్రానిక్ వేస్ట్ కలెక్షన్ అనేది చాలా బాగా జరిగి మరి మనకు కూడా ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. ఓకే, మరి ప్రెసెంట్లీ ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ జనరేటర్ ఆఫ్ ఈ వేస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ ని జనరేట్ చేస్తున్న దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. ఓకే, రైట్. మరి ఉత్తరాఖండ్ నుంచి బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఉత్తరాఖండ్ సీఎం ఎవరు? ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, పిఎస్ ధామి ఆర్ పుష్కర్ సింగ్ ధామి, రైట్. మరి గవర్నర్ ఎవరు? కొత్తగా మొన్నపైన వచ్చాడు కదా, లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ దిస్. మరి ఇంకా ఉత్తరాఖండ్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి? పుణ్యక్షేత్రాలు, రైట్. మొత్తం పుణ్యక్షేత్రాలు నాన్నే ఉంటాయి కదా, చాలా పుణ్యక్షేత్రాలు ఫేమస్వి, బద్రీనాథ్ ఇవన్నీ అక్కడనే కదా. ఎస్, మరి అలాగే నేషనల్ పార్క్స్, ఉత్తరాఖండ్ లో కూడా కొన్ని ఫేమస్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఏంటది రిలేట్ చేసుకోండి? నందాదేవి నేషనల్ పార్క్ అక్కడే ఉంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అక్కడే ఉంది. ఇవన్నీ ఎన్విరాన్మెంట్ లో భాగంగా నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఎస్, మరి వైల్డ్ లైఫ్ శాంక్చరీస్ గోవింద్ వల్లభ్ పంత్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ, రైట్. గోవింద్ వల్లభ్ పంత్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఉంది. అలాగే కేదార్నాథ్ పుణ్యక్షేత్రం పేరు మీద కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ అనేది కూడా అక్కడే ఉండడం జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ హావ్ టు రిమెంబర్. LIB లిథియం అయాన్ బ్యాటరీస్ ద ఫ్యూచర్ టెక్నాలజీ. ఫ్యూచర్ కార్స్ లో అన్నిట్లో ఇదే పనిచేస్తుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ఇట్ ఈస్ బ్యాండ్వాగన్ 1 అనేది స్పేస్ ఎక్స్. దట్ ఈస్ స్పేస్ ఎక్స్ ఎవరిది? గుర్తుందా స్పేస్ ఎక్స్ ఎవరిదో? ఇది నాకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక కోటీశ్వరులు, కుబేరుల్లో ఆయన కూడా ఒకడు. ఓకే, కమెంట్స్ ఎందుకులేండి, ఈజీ క్వశ్చన్ కదా. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ ది. ఓకే, నౌ ది స్పేస్ ఎక్స్ హ్యాస్ లాంచెస్ ఫస్ట్ రైడ్ షేర్ మిషన్ కాల్డ్ బ్యాండ్వాగన్ 1. ఈ రైడ్ షేర్ మిషన్ ఏంది సార్, కొత్తగా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఇది ఎప్పుడు గత 50 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నదే. ఇస్రో వాళ్ళు ఎప్పటి నుంచో, మన ఇస్రో వాళ్ళు అయితే ఫేమస్ దీనికి. ఈ స్పేస్ ఎక్స్ కొత్తగా ప్రైవేట్ లో పెద్దగా అయింది, మరి అందులో ఫస్ట్ టైం వాడుతున్నాడు కాబట్టి ఇక్కడ హెడ్ లైన్ అన్ని న్యూస్ పేపర్లో స్పేస్ ఎక్స్ లాంచెస్ ఫస్ట్ రైడ్ షేర్ మిషన్ అని వచ్చింది. మరి దిస్ మెథడ్ హ్యాస్ బీన్ యూజింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 50 years. అసలు ఏంటి దీని అర్థం ఏంటంటే లాంచింగ్ మల్టిపుల్ పేలోడ్స్ ఇంటూ ఆర్బిట్ ఆన్ ఏ సింగిల్ లాంచ్ వెహికల్. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు PSLV ఈరోజు పంపిస్తారు ఏదో 64 or 65 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఒక శాటిలైట్ ని పంపారు కదా, మల్టిపుల్ పేలైట్స్ ని పంపిస్తారు కదా. అదే రైడ్ షేర్ మిషన్ అంటే ఏంటంటే ఈ స్పేస్ ఎక్స్ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తుంది అంతే, ఇంతకుముందు వీడు చేయలేదు. ఓకే, రైట్. మరి దీని గురించి ఇక బ్యాండ్వాగన్ 1 గురించి మాట్లాడాలంటే దిస్ ఈస్ ద ఫస్ట్ రైడ్ షేర్ మిషన్ టు లో ఎర్త్ ఆర్బిట్. మరి దీన్ని మన స్పేస్ ఎక్స్ వాళ్ళ ఫేమస్ రాకెట్ ఉంటుంది, ఏంటది? ఫాల్కన్ 9. ఆ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మరి నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. నాసా ఫుల్ ఫామ్ ఏంటి గైస్? ఫ్రెషర్స్ మీకోసమే అడుగుతున్నాను. నాసా ఫుల్ ఫామ్ ఏంటి? నాసా ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, రైట్. ఇది నాసా USA వాళ్ళది, మనకి ఇస్రో ఎట్లనో నాసా USA వాళ్ళకు అట్లా. మరి బ్యాండ్వాగన్ 1 మొత్తంగా 11 శాటిలైట్లని స్పేస్ లోకి తీసుకెళ్తుంది. ఓన్లీ US వాళ్ళే కాదు, డిఫరెంట్ కొరియన్స్ ది ఇలా డిఫరెంట్ దేశాలకు సంబంధించింది తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే మన టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ కి చెందిన TSAT-1A కూడా ఇది నింగిలోకి తీసుకెళ్లడం జరుగుతుంది, స్పేస్ లోకి. ఓకే, మరి అలాగే ఒక ఇంపార్టెంట్ ఉంది ఇందులో 425 ప్రాజెక్ట్ అనే శాటిలైట్. దిస్ ఈస్ ద మిలిటరీ శాటిలైట్ ఆఫ్ సౌత్ కొరియా. అండ్ ఈ పంపిస్తున్న 11లో ఇది అన్నిటికన్నా పెద్ద శాటిలైట్. దీన్ని కూడా తీసుకెళ్లడం
జరుగుతుంది. దీన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి మనకు ఫాల్కన్ 9 అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ స్పేస్ ఎక్స్ వల్ల రాకెట్. అది కాకుండా ఇంకేంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రీయూజబుల్ రాకెట్. ఇది మళ్ళీ మళ్ళీ వాడుకునేట్టుగా తయారు చేసిన మొట్టమొదటి రాకెట్ ఇది, రీయూజబుల్ రాకెట్, దట్ ఈస్ ఫాల్కన్ 9. మరి మన ఇండియా వాళ్ళు కూడా ఈ మధ్య రీసెంట్ గా రీయూజబుల్ రాకెట్స్ ని తయారు చేస్తామని చెప్పి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది కదా. 2030 కల్లా రీయూజబుల్ రాకెట్స్ ని తయారు చేస్తామని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు కదా. ఎస్, మరి ఆల్రెడీ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఫస్ట్ నుంచే రీయూజబుల్ రాకెట్స్ నే వాడడం జరుగుతుంది. మరి ఇక స్పేస్ ఎక్స్, ఇక అప్ప నుంచి స్పేస్ ఎక్స్ అంటున్నాం కాబట్టి బేసిక్ థింగ్స్ అబౌట్ స్పేస్ ఎక్స్. ఇది ఎవరి కంపెనీ? దిస్ హెస్ బీన్ ఫౌండెడ్ బై హూమ్? ఎలాన్ మస్క్. దీని హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియాలో ఉంది. అండ్ స్పేస్ ఎక్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్. ఈజీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్, అంతే, అంతకుమించి ఏం లేదన్నమాట. ఓకే, ఈజీ కదా, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఫార్ములా 1 రేస్ న్యూస్ లో ఉంది. రీసెంట్ గా జరిగిన జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2024 ని మన మ్యాక్స్ వెరిస్టాపెన్ గెలుచుకోవడం జరిగింది. ఈ మధ్య లాస్ట్ సంవత్సరాల నుంచి ఈయన అన్ని గెలుస్తుండే కదా. ఎస్, మరి ఇప్పుడు కూడా జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ ని మళ్ళీ ఈయన గెలవడం జరిగింది. అండ్ ఈయన ఏ జట్టు తరపున ఆడతాడు? రెడ్ బుల్ తరపున ఆడడం జరుగుతుంది. మరి ఈయన ఫస్ట్ ప్లేస్ లో మ్యాక్స్ వెరిస్టాపెన్ ఉంటే, సెకండ్ ప్లేస్ లో సెర్గియో పెరెస్, హీఈస్ ఆల్సో ఫ్రమ్ రెడ్ బుల్. అండ్ థర్డ్ ప్లేస్ లో కార్లోస్ సెయిన్స్ జూనియర్ ఫ్రమ్ ఫెరారీ, వీళ్ళు నిలవడం జరిగింది. మరి జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గురించి మాట్లాడుకోవడానికి ఇంకేముంటాయి? బేసిక్ గా ఏం లేదు. జపనీస్ మనకి ఎగ్జామ్ లో ఏం అడుగుతాడు? ఈ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచి ఈ సంవత్సరం, ఇదే కదా ఎగ్జామ్ లో వచ్చేది, రైట్. మరి అలాగే ఈ సంవత్సరం ఆల్రెడీ ఈ గ్రాండ్ ప్రిక్స్ యొక్క లిస్ట్ ఉంది కదా. గ్రాండ్ ప్రిక్స్ ఆల్రెడీ చాలా జరిగినాయి, ఇప్పటికి 3 or 4 జరిగినాయి. మరి అవన్నీ ఎవరు గెలిచారు? ప్రతిసారి ఇప్పుడు ఎగ్జామ్ జూన్ ఆర్ జూలైలో ఉంది. ఇదే అడగాలని లేదు. ఇంతకుముందు దీనికన్నా ముందు ఈ సంవత్సరంలో అయిన 3 మీద కూడా అడగచ్చు. మరి ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ ఈ సంవత్సరం ఏది జరిగింది? బహ్రెయిన్ జీపీ అంటే గ్రాండ్ ప్రిక్స్ అని బహ్రెయిన్ జీపీ జరిగింది. అది ఎవరు గెలిచిరు? అది కూడా ఈయనే గెలిచిండు, మ్యాక్స్ వెరిస్టాపెనే గెలిచిండు. దాని తర్వాత సౌదీ అరేబియన్ జీపీ జరిగింది, అది కూడా మ్యాక్స్ వెరిస్టాపెనే గెలిచిండు, సౌదీ అరేబియాది. మరి దాని తర్వాత ఆస్ట్రేలియన్ జీపీ జరిగింది, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. మరి దాన్ని ఎవరు గెలిచిరు? దాన్ని సి సెయిన్స్ గెలవడం జరిగింది. మరి ఇప్పుడేమో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్, అది కూడా ఈయననే. సో మొత్తం 4 జరుగుతాయి ఈ సంవత్సరం ఇప్పటి వరకు. 3 ఫస్ట్, సెకండ్, ఫోర్త్ బహ్రెయిన్, సౌదీ అరేబియా, జపాన్. మ్యాక్స్ వెరిస్టాపెన్ గెలిస్తే మరి ఆస్ట్రేలియన్ జీపీ మాత్రం సి సెయిన్స్ గెలిచాడు. మరి దీని తర్వాత ఇంకా చాలా గ్రాండ్ ప్రిక్స్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు ఆ ఎగ్జామ్ డేట్ కన్నా ముందు జరిగిన ఒక 4-5 గ్రాండ్ ప్రిక్స్ ఉంటాయి కదా, వాటి మీద క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. అందుకే ఈ 3 మళ్ళీ నేను 4 సపరేట్ గా చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ డే, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ డే నిర్వహిస్తూ ఉంటది. ఎవరు నిర్వహిస్తారు ఉంటారు? యుఎన్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకు? గ్లోబల్ హెల్త్ అవేర్నెస్ డేని ఎందుకు నిర్వహిస్తారు? ప్రజల్లో ఈ హెల్త్ మీద అవేర్నెస్ ని పెంపొందించడం కోసం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 7th, ప్రతి సంవత్సరం 7th నిర్వహించడం జరుగుతుంది. మరి యుఎన్ఓ తరపున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని అన్నీ చూస్తూ ఉంటారు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫౌండ్ అయింది? 1948 ఏప్రిల్ 7th. మరి ఆ రోజునే ఈ వరల్డ్ హెల్త్ డేని నిర్వహిస్తూ ఉంటారు. మరి దీనికి ఇలాంటి దానికి థీమ్స్ ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి థీమ్ ఏంటి దీనికి? ఇయర్ మై హెల్త్, వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ మై హెల్త్ మై రైట్. ఓకే, సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ వచ్చింది కదా గ్రూప్ 1.0లో. మరి దాని ఏమైనా వచ్చింది? దాని డైరెక్టర్ జనరల్ మీద క్వశ్చన్ అడిగారు. ఏం పేరు? టెడ్రోస్ అడ్హనోమ్ గ్యాబ్రియస్ సంథింగ్ ఏదో ఉంటుంది, గ్యాబ్రియస్ అనుకుంటా. స్పెల్లింగ్ తప్పు అవుతే కొంచెం చూసుకోండి. టెడ్రోస్ అడ్హనమ్ గ్యాబ్రియస్. ఓకే, మరి WHO హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్ లోని
జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 7th April 1948. So what are the important points to be remembered on this topic? World Health Day is celebrated on April 7th by UNO and its WHO. Mari the theme is very very important, right? Theme for the 2024 World Health Day is My Health My Right. My Health My Right. And WHO ఆయన చీఫ్ ఎవరు? Tedros Adhanom Ghebreyesus, and its headquarters is in Geneva of Switzerland, and it has been founded on 7th April 1948. మరి ఆ రోజునే వరల్డ్ హెల్త్ డేని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్. ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ అనేది మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. మరి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. మరి భారతదేశ గగనతలం యొక్క రక్షణ సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేయడానికి మరియు మన విమానాలని రక్షించుకోవడంలో బలగాలకు సహకరించడానికి, అలాగే శత్రు దేశాలకు సంబంధించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి కదా యుద్ధం టైంలో, మరి వాటిని నాశనం చేయడానికి దోహదపడే ఈ ఆకాశ్ తీర్ నియంత్రణ మరియు రిపోర్టింగ్ వ్యవస్థలను సైన్యంలో మన ఆర్మీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. మన స్పేస్, మన ఇండియన్ స్పేస్ ఏరియా ఉంటది కదా, దాన్ని రక్షించడానికి, ఆ రక్షణ సామర్థ్యాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ ఆకాశ్ తీర్ని మన ఇండియన్ ఆర్మీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. బేసిక్ గా ఆకాశ్ తీర్ అనేది గగనతల నియంత్రణ మరియు రిపోర్టింగ్ వ్యవస్థ. ఓకే, మరి దీన్ని బయటకెళ్ళి కొన్నారా? మనోళ్ళే తయారు చేసిర్రా? మనోళ్ళే తయారు చేసారు. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ ని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. మరి దీన్ని గజియాబాద్ లోని ఈ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఉత్పత్తి కేంద్రంలో వీటిని ఉత్పత్తి చేయడం జరిగింది. ఓకే, మరి ఈ ఆకాశ్ తీర్ వాయు రక్షణ, మరి అంటే స్పేస్, మన ఇండియన్ స్పేస్ ఉంటది కదా, అంటే ఇండియన్ స్పేస్ అంటే నేను దాని గురించి చెప్పట్లేదండి, మొత్తం స్పేస్. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన హెలికాప్టర్స్, మన ఏరోప్లేన్స్, మన ఫైటర్ జెట్స్ అన్నీ ఎగిరే ఏరియా ఉంటది కదా, అంటే మన స్పేస్, అంటే మన ఇండియన్ ఏరియా, ఆ ఏరియాని రక్షించడం కోసమే ఈ ఆకాశ్ తీర్ని తీసుకొచ్చారు. మరి ఇది శత్రువుల లక్ష్యాలను వేగంగా ఛేదించడానికి మనకు వీలు కల్పిస్తుంది. అలాగే వేరే దేశాల నుంచి వచ్చే ప్రమాదాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే మన దేశంలో ఎగిరే మన విమానాలు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కాశ్మీర్ లో గొడవ జరిగినప్పుడు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి వచ్చినాయి, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అలా ఫైట్ చేసినాయి. ఆ టైంలో మరి మన విమానాలని రక్షించడంలో కూడా ఇది బలగాలకు బాగా సహకరిస్తుందంట. ఓకే, సో బేసిక్ గా ఏంటంటే మన రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని రక్షించడం, ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసము ఈ ప్రాజెక్ట్ ఆకాశ్ తీర్ ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఆల్రెడీ ఆర్మీకి అప్పచెప్పేసారు. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ శామ్ పిట్రోడా గారు ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే కొత్త పుస్తకాన్ని రాయడం జరిగింది. ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ, ఆ పుస్తకం పేరు. శామ్ పిట్రోడా, ఈయన పేరు విన్నారా? ఫ్రెషర్స్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి తెలుసు. హీ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ టెలికామ్ రెవల్యూషన్. అప్పటి వరకు జస్ట్ బిఎస్ఎన్ఎల్, అది కూడా ల్యాండ్ లైన్లు మాత్రమే ఉన్న కాలం నుంచి మన భారతదేశంలోకి ముందుగా సిడిఎంఏ, దాని తర్వాత మొబైల్ ఫోన్లు, ఇవన్నీ రావడానికి ఇంప్రూవ్ అయ్యే టెక్నాలజీని ఈయన టైంలోనే డెవలప్ చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ అనే వాటిని, కొత్త కొత్త టెక్నాలజీస్ ని బాగా ఇష్టపడేవారండి. బికాస్ హీఈస్ ఏ పైలట్. ఆయన ఏరోప్లేన్స్ నడుపుతుండే. మన ఎయిర్ ఇండియా ఇలాంటి సంస్థలు ఉంటాయి కదా, వాటిలో ఆయన ప్లేన్స్ ని నడుపుతుండే. కమర్షియల్ పైలట్, ప్రొఫెషనల్ పైలట్ ఆయన రాజకీయాల్లోకి రాకముందు. మరి ఆయన పిఎం అయిన తర్వాత ఇలాంటి టెక్నోక్రాట్స్ ని బాగా ఎంకరేజ్ చేసిండు. మరి అందులో భాగంగా అమెరికాలో ఉన్న శామ్ పిట్రోడా గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇండియాలో టెలికాం రెవల్యూషన్ అనేది స్టార్ట్ కావడానికి రాజీవ్ గాంధీ గారు పునాదుల్ని ఏర్పరచడం జరిగింది. మరి దిస్ మ్యాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియాస్ టెలికాం రెవల్యూషన్, అండ్ హీ వాజ్ అ ఫౌండర్ అండ్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇండియాస్ టెలికాం కమిషన్. మరి ఆయన ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి ఇది
మరి ఇది దేని గురించి చెప్తుందంటే ఇట్ మెయిన్లీ ఎక్స్ప్లోర్స్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఛాలెంజెస్ ఇన్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ అండ్ ఇండియా. యుఎస్ఏలోను భారతదేశంలోను డెమోక్రసీ యొక్క ప్రస్తుత స్థితి, మరి రేపు పొద్దున వాటికి వచ్చే ఛాలెంజెస్ గురించి ఈ పుస్తకంలో ఈయన రాయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం ఫైనలీ. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ ఏ ఫెడరల్ ఎమర్జెన్సీ ఇన్ ఓరెన్బర్గ్ రీజియన్ డ్యూ టు ద ఉరాల్ రివర్ ఫ్లడింగ్ ఓక్స్? అసలు ఈ ఓరెన్బర్గ్ రీజియన్ అనేది ఎక్కడ ఉంటుంది? అది కదా ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఆప్షన్స్: యుక్రెయిన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్. ఓకే. ఫెడరల్ ఎమర్జెన్సీని విధించింది ఓరెన్బర్గ్ రీజియన్ లో బికాస్ ఆఫ్ యూరల్ రివర్ ఫ్లడింగ్ అంటున్నాడు. ఓకే. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? అసలు యూరల్ రివర్ ఏడా, ఓరెన్బర్గ్ రీజియన్ ఏడుంది? ఇక్కడ ఇవి రెండు ఎక్కడ ఉన్నాయి? రష్యాలో ఉంటాయి. మరి రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ రష్యా డిక్లేర్డ్ ఏ ఫెడరల్ ఎమర్జెన్సీ ఇన్ ఓరెన్బర్గ్ డ్యూ టు ద ఉరాల్ రివర్ ఫ్లడింగ్. సో ఏం చేశారు? చాలా వేల మందిని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. మరి ఈ ఉరాల్ రివర్ అనేది అటు రష్యాలోను ఇటు కజకిస్తాన్లోను ఉంటుంది. బేసికలీ ఇప్పుడు రష్యా ఉంది, ఇటు ఏషియాలోనే ఉంటుంది, ఇటు యూరోప్లోనే ఉంటుంది కదా. ఎక్కడైతే ఉరాల్ రివర్ అనేది ఇలా పాస్ అవుతుందో అక్కడనే ఏషియా యూరప్ అనేది డివైడ్ అవుతాయి. ఓకే. సో ఈ రివర్ ఏషియాని మరియు యూరోప్ కంటిన్యూని చీలుస్తుంది. ఓకే, రైట్. ఈ ఉరాల్ రివర్ అనేది ఉరాల్ మౌంటైన్స్ లో ఒరిజిన్ అయి కాస్పియన్ సీ వరకు ఫ్లో అవుతా ఉంటుంది. ఓకే. సో మెయిన్ గా ఉరాల్ మౌంటైన్స్ నుంచి ఇది ఒరిజినేట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? దీని మెయిన్ సోర్స్ ఏంటి? అక్కడ కరిగే స్నోయే. అండ్ దిస్ ఉరాల్ రివర్ ఈస్ ద యూరప్స్ థర్డ్ లాంగెస్ట్ రివర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ పీటర్ పెలిగ్రిని రీసెంట్లీ బికేమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇది న్యూస్ లో ఉంది. రీసెంట్ గా ఎన్నికైన ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, రాజులు, సుల్తాన్లు, వీటి మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. కొత్తగా ఎన్నికైన అందరినీ తీసుకొచ్చి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో పడేసి ఒకటే క్వశ్చన్ లా నలుగురు ఐదుగురు కొత్తగా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ సుల్తాన్స్ వీటి మీద క్వశ్చన్లు ఇస్తున్నాడు కదా. ఎస్, మరి ఈయన ఏ దేశానికి కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు? ఆప్షన్ చూడండి: నార్వే, స్లోవాకియా, డెన్మార్క్, రొమేనియా. మరి దేనికి ఎన్నికయ్యాడు? నిన్న క్లాస్ లో ఆల్రెడీ మాట్లాడాను, కానీ ఎగ్జామ్ లో అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ దీన్ని ఎంసీక్యూలో ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ పీటర్ పెలిగ్రిని హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ టు స్లోవేకియా. ఎందుకు? ఈయన రీసెంట్ గా అక్కడ జరిగిన ఎలక్షన్స్ లో గెలవడం జరిగింది. మరి ఇంతకు ముందు ఈ స్లోవేకియా దేశానికి ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ ఉండే. షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ స్లోవేకియా. ఆమె పేరు జుజానా కపుతోవా. ఈమె మీద అప్పుడప్పుడు క్వశ్చన్లు వచ్చాయి. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ల ప్రెసిడెంట్ తక్కువ ఉంటారు కదా. న్యూజిలాండ్ ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా, జెసింగా ఆర్డర్న్, రైట్. మరి ఈమె అలాగే ఫిన్లాండ్ ఆమె, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లుగా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.